మన స్వంత ప్రయోజనాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కాని ప్రభువు చిత్తమేదో పరీక్షించి తెలుసుకోము. అందుకే తరచుగా మనము అపజయం పాలవుతాము. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళావు అంటే, ఈ రోజు సమస్యలను నేనే స్వంతగా పరిష్కరించుకోగలను అంటున్నావు. రాత్రిపూట పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవు అనుకో. దానికి అర్థమేమిటి? ఈ రోజు నా బరువులన్నీ నేనే మోసుకుంటాను అని నీకు నీవే చెప్పుకుంటున్నావన్నమాట. నాస్తికునికి సహాయం చేయడానికి ఆయన అదృశ్య హస్తం లేదు. దేవుడు లేకుండా స్వంత తీర్మానాలు చేయడం వల్ల క్రైస్తవ జీవితంలో అపజయం పాలైన వారు ఎందరో ఉన్నారు. అది అరిష్టానికి హేతువు అని మనకు అనుభవం ద్వారా తెలుసు. క్షేమము కోసము, భద్రత కోసము పౌలు ప్రార్థిస్తున్నాడు.